హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజ హోమ్స్. ఈరోజు నేను జున్నుతో రసమలై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా మనం రసగుల్లా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 2 యాలకులు, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి చిన్నగా చాప్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ షుగర్తో చేయడం లేదండి, వైట్ షుగర్తో చేయడం లేదు, బ్రౌన్ షుగర్తో చేస్తున్నాను. హెల్దీగా కొంచెం చేసుకోవాలనిపించి నేను వైట్ షుగర్ వాడట్లేదు, బ్రౌన్ షుగర్తోనే చేస్తున్నా. దీన్ని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలాగే జున్ను చేయడం కూడా చూపించట్లేదు, ఎందుకంటే నాకు విరిగిపోయిన పాలు ఉంటే నేను వాటితో చేస్తున్న రసమలై. మీరు ఒకవేళ జున్ను చేసుకోవాలనుకుంటే ఒక 1/4 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ పాలు తీసుకొని మరగబెట్టండి. దాంట్లోకి 1 స్పూన్ వెనిగర్ కానీ లేకపోతే ఒక 1/2 చెక్క నిమ్మరసం కానీ పిండితే పాలు విరిగిపోతాయి. అలా విరిగిపోయిన పాల్లోకి కొన్ని చల్ల వాటర్ వేసి ఒక క్లాత్లోకి వేసి గట్టిగా పెట్టేసేయండి. అలా పిండేసిన దాని మీద ఒక వెయిట్ ఏమన్నా పెడితే ఒక 5 మినిట్స్ అలానే వదిలేస్తే ఇలా మనకు జున్ను ప్రిపేర్ అవుతుంది. దాన్ని మనం రసగుల్లా కోసం వాడుకోవచ్చు. తర్వాత దానికోసం పాలు కూడా తీసుకుందాము. రసమలై కదా, పాలు ఉండాల్సిందే. పాలు కూడా తీసుకున్నాక ముందుగా ఇలా జున్నంతా ఒక ప్లేట్లోకి వేసుకొని దాన్ని మెత్తగా కలుపుకోవాలి. చాలా మెత్తగా కలుపుకోవాలండి. ఒక ముద్దలా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా ముద్దలా వచ్చే వరకు కలుపుకున్న తర్వాత వాటిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. ఇలా చూపించే విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని కొంచెం ప్రెజర్ ఇవ్వండి. ఎలా అంటే బాదుషా ఉంటుంది కదా, కొంచెం ఆ షేప్ వచ్చే వరకు కొంచెం అలా ప్రెజర్ ఇవ్వండి చాలు. మరి గట్టిగా ప్రెజర్ ఇస్తే అవి సైడ్కి చీలిపోయే ప్రమాదం ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకొని అన్నిటినీ ఇలా చేసి పెట్టుకుందాము. చూసారు కదా, అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులోకి మనము బ్రౌన్ షుగర్ యాడ్ చేసుకుందాము. ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బ్రౌన్ షుగర్ వాటర్లో కరిగే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా పాకం కొంచెం మనకు చేతికి కొంచెం తగిలితే చాలండి. కొంచెం ముదురు పాకం కానీ అలాంటిది అవసరం లేదు. జస్ట్ కరిగి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత అందులోకి 2 యాలకులు కూడా యాడ్ చేసుకోండి. యాలాచి పౌడర్ కూడా వేసుకోండి. నేనైతే యాలకులే వేస్తున్నాను డైరెక్ట్గా. మీరు పౌడర్ చేసైనా వేసుకోవచ్చు. ఇదే విధంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు షుగరు చాలా వరకు అవాయిడ్ చేసేసారు కదా, షుగర్ తినాలంటే భయంగా ఉంది కాబట్టి ఎప్పుడైనా ఒకసారి స్వీట్ చేసుకున్నప్పుడు ఇలాంటి బ్రౌన్ షుగర్తో కానీ బెల్లంతో కానీ చేసుకుంటే మనం కొంచెం ఎక్కువ తిన్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా పాకం రెడీ అయిన తర్వాత అందులోకే మనం ముందుగా చేసి పెట్టుకున్న రసగుల్లాలు ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి నెమ్మదిగా కలుపుకొని వీటిలోనే ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వాటిని ఉడికించుకోవాలి. ఇవి పాకంలోనే ఉబ్బుతాయి, అంతవరకు మనము ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోగా మనము రసమలైని ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసము ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని వాటిని పొయ్యి మీద పెట్టుకొని చిన్నని మంట మీద బాగా మరగబెట్టాలి. గట్టిగా అయిపోకూడదు, అట్లని నీళ్ళు కూడా ఉండకూడదండి. కొంచెం దగ్గర పడాలి, పాలు కొంచెం చిక్కగా అవ్వాలి, అంతవరకు మరగబెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కలర్ కూడా బాగా ఉంటుంది. నా దగ్గర లేదు, అందుకే నేను కొంచెం పసుపు యాడ్ చేశాను, అది కూడా కలర్ కోసం మాత్రమే. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది యాడ్ చేసుకోండి. టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. కుంకుమ పువ్వుని కొంచెం వేడి పాలల్లో కలుపుకొని ఆ పాలల్లో మిక్స్ చేసేసుకుంటే కలర్ కూడా బాగుంటుంది. నా దగ్గర లేదు, నేను అందుకే పసుపు యాడ్ చేసుకున్నాను.
ఇలా వీటిని దగ్గరకు వచ్చే వరకు మరగబెట్టుకొని ఇవ్వాలి. సైడ్ మీగడ కూడా వేసుకుంటూ మరగనివ్వండి. ఈ లోపల మనకు రసగుల్లాలు ప్రిపేర్ అయిపోయి ఉంటాయి. ఇవి ఎలా అవ్వాలంటే మనం ఇట్లా ప్రెస్ చేస్తే స్మూత్గా గులాబ్ జామున్ లాగా స్మూత్గా అయిపోతాయి. అలా అయ్యే వరకు మనం పాకులో ఉడికించుకోవాలి. ఎప్పుడు షుగర్తోనే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ కూడా చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ విధంగా కూడా స్వీట్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇది కూడా హెల్దీ. అలా రసగుల్లా ప్రిపేర్ అయిన తర్వాత మనం రసమలై ఇలా గట్టిగా వచ్చిన తర్వాత చూసారా, ఇలా ఉండాలి. మరి తిక్కుగా ఉండకూడదు, మళ్ళీ పలుచగా ఉండకూడదు. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాము. వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని వీటిని గోరువెచ్చగా అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇలా అయిన వాటిని సపరేట్గా తీసుకొని మనము అట్లే రసగుల్లలాగైనా తినొచ్చు, ఏం పర్లేదు, అలా అయినా బాగుంటాయి. మీకు రసమలై కావాలంటే ఎక్స్ట్రాగా పాలతో ఈ విధంగా చేసుకొని పాలు కొంచెం గోరువెచ్చంగా ఉన్నప్పుడే వీటిని దాంట్లోకి వేసుకొని ఒక 15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్గా సూపర్గా ఉంటాయి. ఇంకొకటి ఏమంటే మనం రసమలై చేసుకునేటప్పుడు వైట్ షుగర్తో చేసుకునేలాగుంటే 1 స్పూన్ షుగర్ వేసుకోండి. నేను ఈ పాలలో షుగర్ యాడ్ చేయలేదు, ఎందుకంటే మనం బ్రౌన్ షుగర్ వేయడం కాబట్టి బ్రౌన్ షుగర్ కానీ బెల్లం కానీ ఈ పాలల్లో వేస్తే డైరెక్ట్గా పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనే ఇప్పుడు పాకు పట్నం కదా, ఆ పాకులోనే ఇవి పాకుతో సహా ఇందులోకి వేసేసుకుంటే ఆ స్వీట్నెస్ సరిపోతుంది. ఒకవేళ షుగర్తో చేసుకునేలాగుంటే మనము ఆ రసగుల్లల్ని కొంచెం ప్రెస్ చేసి ఆ పాకు అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము ఈ సిరప్లో డిప్ చేసుకుంటాము. అలా కాదు కాబట్టి ఇప్పుడు మనం డైరెక్ట్గానే రసగుల్లల్ని దీంట్లోకి రసమలైలో యాడ్ చేసుకున్నాము. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో హెల్దీ రసమలై రెడీ అయిపోయింది కదా. ఈ ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ అలా ఉంచుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు అన్హెల్దీనే కాదండి, మనం అప్పుడప్పుడు కొంచెం హెల్దీగా తినడానికి కూడా ట్రై చేయాలి. ఇది ఫుల్ హెల్దీ అని నేను చెప్పను, కానీ ఒక 10-20% వైట్ షుగర్ కంటే బ్రౌన్ షుగర్ బెల్లం చాలా మంచిదని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీకు కనుక నచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి.